మామీ అండ్ మమ్ము ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం సుగంధ కటోరా షర్బత్ను బీట్రూట్ పంచ్తో ఫుల్ కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్లాస్లోకి ఒక పావు వరకు సుగంధి వాటర్ తీసుకుంటున్నామండి. దీనికి మార్నింగ్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి కటోరా, చాలా గట్టిగా ఉంటుంది. అది 6-7 అవర్స్ దాకా నేను మార్నింగ్ నానబెట్టేసాను. ఇప్పుడు 6-7 అవర్స్ నానేపటికి చక్కగా సాఫ్టీగా వచ్చింది. చూడండి ఎంత సాఫ్టీగా ఉందో. దీన్ని నేను ఒక 2 స్పూన్ల వరకు కలుపుకుంటున్నాను. ముందు ఇదే గ్లాస్లో మార్నింగ్ నేను బీట్రూట్ ఉడకబెట్టిన నీళ్ళకి కొంచెం హనీ వాటర్ కలిపి కొంచెం ఐస్ క్యూబ్స్ తయారు చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టి అవి యాడ్ చేసుకుంటాను ఇక్కడ. నిమ్మకాయని మధ్యలో కాకుండా కొద్దిగా అంచులకి కోసుకుంటే గింజలు రావండి. దీనికి గింజలు కూడా తీసేసుకుని, ఒకవేళ ఉన్నా అని డౌట్ ఉన్నా కూడా గింజలు తీసేసుకుని మనం పిండుకోవాలి. దీనికే మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకున్న సబ్జాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ సబ్జాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. ఇంకో స్పూన్ కటోరా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ని బట్టి. ఇక్కడ గ్లాస్ నిండే వరకు కూలింగ్ వాటర్ని తీసుకున్నాను. అంతేనండి, మన సుగంధ కటోరా బీట్రూట్ షర్బత్ రెడీ. ఇక్కడ నేను దీనికి సపరేట్గా షుగర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే బీట్రూట్ క్యూబ్స్ వేసుకున్నాం కదా ఆల్రెడీ, దాంట్లో మేము హనీ యాడ్ చేసాము. అలాగే సుగంధ డ్రింక్లో కూడా కొద్దిగా షుగర్ యాడ్ అయ్యే ఉంటుంది, అందుకని యాడ్ చేసుకోవట్లేదు. ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మీకు కనుక స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. మీకు మా వీడియోస్ నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.